ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ప్రభుత్వము శాస్త్రీయమైన గృహ నిర్మాణం చేస్తుందా అనేది కొంతమంది ప్రశ్న. ఏంటంటే, సార్ ఒకటైతే మాకు క్లియర్, గవర్నమెంట్ మాకు ఏదో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తుంది, ఏదో కేసీఆర్ తరఫున ఒక చిన్న ఇల్లు వస్తుంది, ఒక ఇండివిజువల్ హౌస్ వస్తుంది, ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ వస్తుంది, ఇండివిజువల్ ఫ్లాట్ వస్తుంది, లేదంటే కంబైన్డ్ ఫ్లాట్ వస్తుంది, ఒక సింగిల్ పోర్షన్ వస్తుంది, డబుల్ పోర్షన్ వస్తుంది, ఆంధ్రాలో మాకు వస్తుంది. ఓకేనా? సో ఇలాంటి మాటలు ఎన్నో మీరు విన్నారు కదా. నిజంగా బలహీన వర్గాలకు, పేద ప్రజలకు ఏవైతే ఇండ్లు ఇస్తున్నారో ఆ ఇంటి వల్ల, ఆ ఇంటి వాస్తు వల్ల వాళ్ళు ఉన్నత స్థాయిలోకి వెళ్తారా లేదా? మీరు చెప్పండి నాకు. 100% వెళ్ళే అవకాశాలు ఉండవు. వెళ్ళేలా ప్లాన్స్ మీకు డిజైన్ చెయ్యరు. తెలుసా మీకు ఇది? చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. నిజంగా పేద ప్రజలనే వ్యక్తులు లేకుండా ఉంటే గనక, అందరూ ఉన్నత స్థాయిలో ఉంటే, వీళ్ళందరూ గవర్నమెంట్కి ఓట్లేసి అవసరం ఉన్నప్పుడు డబ్బులు తీసుకొని ఉండరండి. సో అందరూ మంచి స్థాయిలోకి వచ్చేసేసి, అందరూ మంచి సంపాదన ఉంటే సరైన నాయకుడిని ఎన్నుకునే అవకాశాలు వీళ్ళ చేతిలో ఉంటాయి. పేద ప్రజలు, బలహీన వర్గాలు ఉన్నంత కాలం వాళ్ళకు ఏదో ఒక రకంగా మీకు ఒక గృహం ఇస్తాము, మీకు ఒక జాబ్ ఇస్తాము, మీ ఏరియా డెవలప్మెంట్ చేస్తాము, మీ పంట పొలాలకు మేము సహాయం చేస్తాము అనే ఒక మాటలతో వాళ్ళందరినీ ఆకట్టుకుని, వాళ్ళకి ఇల్లు ఇస్తామనే ఏదో ఒక మాటతో వాళ్ళని ఆకట్టుకోవడానికి ఖచ్చితంగా పేదలు ఉండాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. గుర్తుపెట్టుకోండి, మీరు ఒక గవర్నమెంట్ బిల్డింగ్ కడుతున్నారు అంటే ఒక స్థపతిని నియమించి టోటల్ కొలతలన్నీ తీసుకొని అక్యురేట్ మెజర్మెంట్స్తో ఆ బిల్డింగ్ నిర్మాణం జరుగుతుంది. ఒక టెంపుల్ జరుగుతుంది, ఒక సెక్రటరేట్ జరుగుతుంది. మరి ఇన్ని మొత్తం శాస్త్రీయంగా చేసిన ప్రభుత్వాలు మరి ఒక సాధారణ పేద ప్రజలకు ఎందుకు చేయదండి? ఆలోచన చేయండి. అర్థమైందా నా పాయింట్? సార్, మరి మీరు ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు, మరి మీరేమన్నా చేయగలుగుతారా? చూడండి సార్, ఒకటే మాట. ప్రభుత్వము ఎప్పుడైతే ఒక గృహ నిర్మాణం చేసి ఇద్దామని డిసైడ్ అవుతుందో, అంద ఇమ్మీడియట్ నెక్స్ట్ యాక్షన్ ఏముండాలంటే, ఒక శాంపుల్ డ్రాయింగ్ తీసుకొని ఒక వాస్తు కన్సల్టెంట్ని కూర్చోబెట్టి ఈ ఏరియా మొత్తం అందరికీ ఏ కొలత ప్రమాణం ప్రకారం ఇంటి నిర్మాణం చేసి సింగిల్ బెడ్రూమ్ ఆర్ డబల్ బెడ్రూమ్ ఇస్తే వాళ్లకు యోగిస్తుంది అని అడగండి. మేము చేసిస్తాం. నేను రెడీ అండి, నేను రెడీ, నేను చేసిస్తాను. డబ్బులు కూడా అవసరం లేదు. అర్థమైందా? ఎవరైతే అలాంటి ఇంటి లోపల ఉండి వాళ్ళ డెవలప్మెంట్ అట్లా చూస్తూ ఉండాలన్నమాట ప్రతి ఒక్కరు. అర్థమైందా? సో గవర్నమెంట్ నిజంగా సపోర్ట్ చేయగలిగితే పేద ప్రజలు పేద స్థాయి నుంచి ఉన్నత స్థాయిలోకి మెల్లిమెల్లిగా అడుగులు వేస్తూ వెళ్ళే అవకాశాలు ఉంటాయండి. చాలామంది గుర్తుపెట్టుకోండి ఈ మాట. చాలామంది కూడా ఎవరైతే ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఎవరైతే కేసీఆర్ ఇండ్లు అని, లేదంటే ఏపీ తెలంగాణలో అంటే ఎవరైతే గవర్నమెంట్స్ స్థలాలు ఇస్తున్నాయి, సో ఇందు లోపల కరెక్షన్ చేయడానికి వెళ్ళిన చాలా ఇండ్లు డ్యామేజెస్ ఉన్నాయి. 100% అది. మెయిన్ డోర్ ఆపోజిటే టాయిలెట్స్ వస్తాయి, మెయిన్ డోర్ ఆపోజిట్ క్లోజింగ్స్ వచ్చేస్తాయి. సో ఇలాంటి కాకుండా ప్రొఫెషనల్గా ఒక ప్లాన్ డిజైన్ చేస్తే చాలా బాగుంటుందండి. గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్స్ చూడండి. ప్రభుత్వము శాస్త్రీయమైన గృహం నిర్మిస్తుందా అంటే 100% నిర్మించదు. అది క్లియర్ కట్. అది ఓకేనా? బలహీన వర్గాలకు క్లియర్ కట్ కదా, రైట్. మరి ఋషులు ఆశించింది ఏంటి? చూడండి, అందరి జీవితాలకు అనుకూలముగా సుఖమయం చేసుకొని యోగ్యమైన ఇంటి నిర్మాణం చేసుకుంటే వారందరూ యోగ్యులుగా మారుతారు. ధనంలో కోట్లు సంపాదిస్తారు, ధనంలో లక్షలు సంపాదిస్తారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతారు కాదండి. యోగ్యులు అంటే మంచి ఆలోచన విధానం, మంచి ఉన్నత స్థాయి చదువులు చదివి అన్నీ ఆలోచించి ఎలాంటి నిర్ణయం చేయాలి, ఎలాంటి బిజినెస్ చేయాలి, ఎలాంటి జాబ్ చేయాలి, ఎలా ఒక ప్రొఫెషనల్గా ఉండాలి. సో ఇవి అన్నీ నేర్చుకున్న ఏ వ్యక్తి ఈ ప్రపంచం మొత్తంలో ఎక్కడికి పోయి అయినా లీడ్ చేయగలుగుతాడు. అలాంటి ప్రొఫెషనల్స్ మనం తయారు చేయాలి.
సో ఒక మంచి అద్భుతమైన వాస్తు ఇంటి లోపల ఉంటే వాళ్ళ ప్రవర్తన విధానం మారి వాళ్ళే మంచి స్థాయిలోకి వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. నెక్స్ట్ చూడండి ఇక్కడ పాయింట్స్. ప్రభుత్వము లక్షల గృహాలు బలహీన వర్గాల కోసం నిర్మిస్తున్నారు. ఇది వాస్తవమే, రైట్. మళ్ళీ అలాంటి నిర్మాణాలకు ప్లాన్ కానీ స్థల ఎన్నిక కానీ శాస్త్రపరంగా పాటించారా? చూడండి ఒకసారి. పాటించలేదు కదా. సో పాటించక అపయోగ గృహములు నిర్మించి అసలు ఉపయోగం లేని గృహాలన్నమాట నిర్మించి అందు నివసించు వారి భవిష్యత్తు అస్తవ్యస్తం చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి మాట. ఇల్లు అనేది కేవలం గాలికి, వానకు, ఎండకు, ఓకేనా, ఏదన్నా తుఫాన్లకు నుండి కేవలం కాపాడేది మాత్రమే కాదు కదా. సో చాలామంది ఇంతే అనుకుంటారు అందరూ, అలా కాదండి. సో ఆ ఇంటి వాళ్ళ సుఖ దుఃఖాలకు, వంశ అభివృద్ధికి, వంశహీనతకు, ధన రుణాలకు, ధనం ఆర్జించడానికి, ఉన్నత స్థాయి వెళ్ళడానికి, ఇలా ఎన్నో అంశాలను లింక్ అయి ఆ ఇల్లు అనేది ఉంటుంది. అర్థమైందా? ఒక అద్భుతమైన ఇంటి నిర్మాణం మీరు చేసి అందులో ఉంటే మీరే ఒక మంచి స్థాయిలోకి వెళ్తారు. మరి నిజంగా ప్రభుత్వం ఎప్పుడైనా ఇలా ఆలోచన చేసిందా? మమ్మల్నే కాంటాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ దగ్గర స్థపతులు ఉన్నారు. ఒక మంచి ప్లాన్ తీసుకోండి, పర్ఫెక్ట్ ప్లాన్ తీసుకోండి. ఆ ప్లాన్ తీసుకొని ఆ ఇంట్లో ఉండండి, చూడండి ఎలా ఉంటుందో. అందరూ ఒక మంచి స్థాయిలోకి వెళ్తే నిజంగా అసలు పేద ప్రజల దేశం అనే మాట కాదు, ఇప్పుడు మాట్లాడుతున్నారండి. ఒక టైంలో ఎలా ఉండేది తెలుసా? సోనేకి చిడియా అంటారు. మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, కేవలం బంగారుమయమే ఈ భారతదేశం అనే ఒక మాట ఉంది. మరి ఇప్పుడు ఎందుకు లేదండి? పేద ప్రజలు బలహీన వర్గాలు ఎందుకు వచ్చారు? ప్రతి ఒక్కరికి వృత్తి అనేది ఉంది. మరి అదంతా పోయింది. ఎలా పోయింది? ఆలోచన చేయండి. ప్రభుత్వం అది ఫ్రీగా ఇస్తాం, ఇది ఫ్రీగా ఇస్తామంటే పనిచేసేటోడు అందరూ డౌన్ అయిపోయారు. గతంలో కూడా నేను ఒక ఎపిసోడ్ చేశాను, గుర్తుపెట్టుకోండి ఈ మాట. పల్లెటూర్లలో ముసలి వాళ్ళు, కొంచెం ఏజ్డ్ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆకులు తీసుకొని వస్తే మొత్తం ఇస్తరాకులు కొట్టి ప్రతి నెల 1000, 2000, 3000 సంపాదించేవాళ్ళు. పని ఎప్పుడు కొనసాగేది, ప్రతి ఇంటి లోపల పని కొనసాగేది. ఖాళీ కూర్చొని ఏం చేస్తాం బేట, ఎంతో కొంత పని చేద్దాం. సో ఆ పని చేస్తూ వాళ్ళ జీవితకాలం అలా గడిపించేవాళ్ళు. ఎప్పుడైతే ప్రభుత్వాలు పేద ప్రజలకు, ముసలి వాళ్లకు మేము 2000 ఇస్తాం, 3000 ఇస్తాం, 4000 ఇస్తాం అనే మాట వచ్చిందో, నాకు గవర్నమెంట్ ఇస్తుందా, ఆ పని చేయాల్సిన అవసరం ఏముంది, ఆరాంగా కూర్చొని తింటా నేను అనే మాట వచ్చిన తర్వాత ఈ పని మొత్తం బంద్ అయిపోయి మంచి ఇస్తరాకుల్లో తినే మనము, ఆకులతో తయారు చేయబడే ఇస్తరాకుల్లో తినే మనము ఇప్పుడు ప్లాస్టిక్ దరిద్రంలోకి వెళ్ళి ఆ ప్లాస్టిక్లో వేడి పదార్థాలు వేసుకొని ఆ వేడి వల్ల అందులోని ప్లాస్టిక్ కరిగి అది మనం తిని మనం క్యాన్సర్ కారకాన్ని తీసుకొని వచ్చి మన ఆరోగ్యాలను డ్యామేజ్ చేసాం. దీనికి కారణం ప్రభుత్వం కాదా? మీరు ఆలోచన చేయండి. సో చెప్పాలంటే చాలా ఉన్నాయండి, అర్థమైందా? సో అవన్నీ ఇప్పుడు వదిలేసేయండి, మనం వాస్తుపరంగా మాట్లాడుతున్నాం. సో యోగ్యమైన ఇల్లు కట్టుకోకపోతే వాళ్లకు ఏ మాత్రం అభివృద్ధి అనేది ఉండదు. పేద ప్రజలు పేదలుగానే ఉండిపోవాలి వాళ్ళ జీవితాంతం. నేను అలా ఆశించను. ఎవరైతే ఒక మంచి స్థాయిలోకి వెళ్దామని అనుకున్నారో మీరు ఇమ్మీడియట్లీ పర్సనల్గా మీరు హరివాస్తుని కాంటాక్ట్ అయ్యి అలాంటి స్థలాలుంటే చిన్న ఇల్లు అయినా సరే, ఒక రూమ్ అయినా సరే ఒక మంచి శాస్త్రపరంగా కట్టుకోండి అని నేను క్లియర్గా చెప్తాను. మిమ్మల్ని ఎందుకు కాంటాక్ట్ అవ్వాలి సార్, నన్ను ఎవడు కాంటాక్ట్ అవ్వమన్నాడు? మీరు ఎవరినైనా కాంటాక్ట్ అవ్వండి, మంచి అద్భుతమైన ప్లాన్ తీసుకొని బాగుండండి, సింపుల్. ఓకే, నెక్స్ట్ చూడండి. ప్రభుత్వ భవంతులు మాత్రం ఖచ్చితంగా మధ్య ద్వారం పెట్టుకుంటారు. మరి పేద ప్రజలకు పెడుతున్నారా? ఆలోచన చేయండి. మధ్య ద్వారంతోనే ప్రతి గవర్నమెంట్ బిల్డింగ్ ఉంటుంది. ఇట్స్ ఎ క్లియర్ కట్ వర్డ్, కావాలంటే చెక్ చేసుకోండి. మరి పేద ప్రజలు, బలహీన వర్గాలు ప్రతి ఒక్కరూ మధ్య ద్వారంలోకి వస్తే అందరూ కూడా ఒక టాప్ లెవెల్ రేంజ్ వెళ్ళిపోతారు. గుర్తుపెట్టుకోండి. ప్రజలను కూడా తయారు చేయాలంటే నంబర్ 1 డోర్స్. ఏం డోర్స్ అండి? మధ్య ద్వారాలు మాత్రమే. సో
నేనైతే ఒకటే కోరుకుంటున్నాను, ప్రతి ఒక్కరూ ఒక మంచి అద్భుతమైన ఇంటి నిర్మాణం చేసుకొని నిజంగా మీరందరూ ఒక ప్రొఫెషనల్స్గా మారి ఒక మంచి స్థాయిలోకి వెళ్ళాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. మీ హరివాస్తు హరి. థ్యాంక్ యూ అండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.